యూజ్ అవుతాయి, ఇవి చేయడం వల్ల కొన్ని పాడు కాకుండా ఉంటాయని మనకు తెలియదు. ఇప్పుడు వాటిని పాటించండి మంచిగా. టిప్స్తో వీటిని పాటిస్తే మనకు అన్ని శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అయితే వినండి. అది ఏంటంటే బెండకాయలు ఉంటాయి కదా, బెండకాయలను తెచ్చి మనం ఫ్రిడ్జ్లోనో లేకుంటే బయట పెట్టుకుంటుంటాం. అలా పాడైపోతూ ఉంటాయి, వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని ముందు సగము అంటే పొడిమ సగము, ఇటు వెనకాల కూడా ఒక ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం కట్ చేసి పొడిమ కట్ చేసి రెండింటిని కట్ చేసిన తర్వాత బెండకాయలన్నింటినీ ఒక మంచి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎక్కువ రోజులు అనేది తాజా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చేపలు తెచ్చుకుంటూ ఉంటాము. మనకు చేపలు ఎక్కువ బాగా తెచ్చుకున్నాం అనుకోండి, ఇవి ఒక్కోసారి వండడానికి వీలవదు. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు చేపలు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటిని కట్ చేసుకొని మంచిగా వాటికి ఉప్పు తర్వాత వెనిగర్ రాసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎక్కువ రోజులు శుభ్రంగా ఉంటాయి. మళ్ళీ వాటిని తీసి మంచిగా కర్రీ చేసుకుంటే బాగుంటాయి. ఇంకా తేనె ఉంటుంది కదా, తేనె ఏంటంటే చీమలు పడుతూ ఉంటాయి. తేనె అసలు ఎక్కడ ఉన్న స్వీట్కి అయితే చీమలు పడుతుంటాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలంటే అందులో 2-3 మిరియాలు వేసినట్టయితే తేనెకు అసలు చీమలే పట్టవు, చాలా బాగుంటాయి. తర్వాత ఏంటంటే మనము ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటుంటాం కదా, ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటుంటాం. ఉసిరికాయ పచ్చడి పెట్టినప్పుడు అది ఏంటంటే నల్లబడుతూ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి నల్లబడుతుంది అంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి, అంటే నిల్వ చేసుకుంటాం కదా, మామూలుగా దంచింది కాకుండా నిల్వ చేసుకున్న పచ్చడి. అది నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం పచ్చడి ఒక జాడీలో పెడతాము. జాడీలో పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఆ జాడీలో కొంచెం ఇంగువ మధ్యలో చిన్న ఇంగువ ముక్క వేసినట్టయితే అది మంచిగా నల్లబడకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే వంకాయ కర్రీ చేస్తూ ఉంటాము. వంకాయ కర్రీ చేసినా అది నల్లబడుతూ ఉంటుంది. కర్రీ నల్లబడుతుంది, చేదు కొంచెం చేదుగా అనిపిస్తుంది. అప్పుడు